వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం పాపయ్యపల్లికి చెందిన మీసా రంజిత్ ఇటీవల వెలువడిన గ్రూప్ 2 ఫలితాల్లో 56వ ర్యాంకు సాధించాడు. తల్లిదండ్రులు మీసా మల్లేశం, పద్మ వ్యవసాయ కుటుంబానికి చెందినవారు. రంజిత్ చిన్నతనం నుంచి ఎంతో కష్టపడి చదివేవాడని 2018లో జూనియర్ పంచాయతీ కార్యదర్శి వీఆర్ఓగా ఎంపికయ్యాడు. డిగ్రీ కళాశాలలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తూనే గ్రూప్ 2లో చేరి 56వ ర్యాంకు సాధించడంతో ఆ కుటుంబంలో సంతోషంగా ఉందని అన్నారు. నా పేరు మీసా రంజిత్ అండి. ప్రజెంట్ నేను అగ్రహారం డిగ్రీ కాలేజ్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నానండి. మా స్వస్థలం వచ్చేసి పాపేపల్లి, కేశవపట్నం మండలం. నాన్నగారి పేరు వచ్చేసి మీసా మల్లేశం అండి, వ్యవసాయం చేస్తారు. అమ్మ పేరు మీసా పద్మ, వ్యవసాయ కూలి. ఒక అన్నయ్య ఉన్నాడండి, తను సాఫ్ట్వేర్లో ఉన్నాడు. ప్రజెంట్ ఇటీవల విడుదలైన గ్రూప్ 2 రిజల్ట్స్లో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో నాకు 56 ర్యాంక్ అండి. యాక్చువల్గా గ్రూప్ 2 అనేది చాలా పెద్ద సిలబస్ అండి. ఏంటి అని అంటే పర్ఫెక్ట్ షెడ్యూల్ లేకపోతే దాన్ని క్రాక్ చేయడం చాలా కష్టం. పర్ఫెక్ట్ షెడ్యూల్ ద్వారానే అనుకున్న రిజల్ట్ సాధించవచ్చు. నేను వచ్చేసి ఏంటి అని అంటే పర్ డేకి 10 అవర్స్ వరకు అట్లా ప్రిపేర్ అయ్యేటోనండి. దాని కొరకు ఏంటి అని అంటే స్టార్టింగ్లో 2017లో గ్రూప్ 2 కోచింగ్ తీసుకున్నానండి ఆర్సిరెడ్డిలో. తర్వాత పంచాయత్ సెక్రటరీ జాయిన్ అయ్యాను. తర్వాత మళ్ళీ అక్కడ నుంచి వీఆర్ఓ జాబ్ వచ్చిన తర్వాత రిజైన్ చేసి వీఆర్ఓ జాయిన్ అయ్యానండి. తర్వాత మళ్ళీ వీఆర్ఓ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ లీవ్ పెట్టేసి వచ్చేసి గ్రూప్ 2 ప్రిపేర్ అయినండి. ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయినటువంటి గ్రూప్ 2 రిజల్ట్స్లో 56 ర్యాంక్ వచ్చిందండి. నెక్స్ట్ గోల్ వచ్చేసి గ్రూప్ 2 జాయిన్ అయిన తర్వాత పాసిబిలిటీని బట్టి లీవ్ పెట్టేసి గ్రూప్ 1 ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నానండి. యాక్చువల్లీ నా గ్రూప్ వచ్చి అంటే నా గోల్ ఫస్ట్ నుంచి నేను అనుకునేది గ్రూప్ 2లో డీటీ కొట్టాలనేది నా గోల్ అండి. ఇప్పుడు మీకు డీటీ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఛాన్సెస్ ఉన్నాయండి, అంటే ప్రిఫరెన్స్లను బట్టి వచ్చే ఛాన్స్ అయితే ఉన్నది. కానీ ఫైనల్గా ప్రిఫరెన్స్ మీద బేస్ అయి ఉందండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ రంజిత్ గారు. రైట్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.